హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఇవి మా వారు తీసుకొచ్చారు కంకులు ఒలిచాను కదా. ఇవైతే గ్యారెలు చేస్తున్నాను. ఎట్లా చేస్తానో చూడండి. వీటి కోసం అయితే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసిన, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు శుభ్రంగా కడిగిన. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని చేస్తా. ఈ వర్షాకాలంలో ఇవి తినడానికి చాలా బాగుంటాయి కదా. చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవైతే మిక్సీ పడతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని బెల్లమే చేద్దాం అనుకున్నా కానీ బెల్లం లేదన్నమాట. అయితే కొంచెం షుగర్ యాడ్ చేసి స్వీట్ గ్యారెలు చేస్తా. కొంచెం ఏమో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి చేస్తాను అనమాట. చాలా బాగుంటాయి కదా. ఇట్లా వర్షాకాలంలో గ్యారెలు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన పిల్లలకి కూడా చాలా ఇష్టం మా ఇంట్లో. అందుకే ఇప్పుడైతే చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు టీ తాగారా ఫ్రెండ్స్? కాఫీ కానీ టీ తాగారా? ఏం చేస్తున్నారు? మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్? స్పూన్ అయితే చక్కెర అయితే వేస్తున్నా. ఈ స్వీట్ కోసం అయితే మిక్సీ పట్టిన. పచ్చిమిర్చి, కొంచెం ఎల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకున్నా. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నా. అలాగే స్పూన్ జీలకర్ర వేస్తున్నా. కొంచెం ఓమా వేస్తున్నా, ఒక 1/2 స్పూన్ అంత ఓమా వేస్తున్నా. రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా రుబ్బుకోవాలంటే మరీ పేస్ట్ లాగా అయితే బాగుండదు కదా. కొంచెం కచ్చపచ్చగా అయితే మస్తు ఉంటుంది తింటే. రుబ్బినదాన్ని వేరొక బౌల్లో తీసుకుంటాను. రుబ్బు పెట్టిన కదా ఈ కారం ఉన్న స్వీట్, ఇందులో కొంచెం బియ్యం పిండి కలపాలి. అట్లయితే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఒక 2 స్పూన్ల అందులో 2 స్పూన్ల వరకు ఇందులో అయితే వేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర, ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. కారం దాంట్లో, ఈ కారం గారెలు చేసే దాంట్లోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నా. కారం గారెల దాంట్లో మంచిగా చాలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నా. బాగుంటుంది అన్నమాట టేస్ట్. బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. పెద్ద ఆనియన్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నా. ఇవి వేస్తున్నా. పిండి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ మంచిగా ఈ మొక్కజొన్న పేస్ట్లో కలిసిపోవాలి. ఇట్లా మనకు సాల్ట్ తక్కువ అనిపిస్తే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంట్లో కొత్తిమీర ఫ్రెష్ వేసిన, పుదీనా, ఆనియన్స్ వేసిన టేస్ట్ బాగుంటుంది తింటే. ఇంకా టమాటా పచ్చడి ఉంటే సూపర్ ఉంటుంది. నేను టమాటా పచ్చడి చేయట్లేదు, స్వీట్ కోసం చేసుకున్నా. ఇందులో కూడా కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుతున్నా. పాలు నూనె అయితే కాగబెడుతున్నాను. ఈ నూనె బాగా వేడైనాక వేసినా కూడా హై ఫ్లేమ్, నూనె వేడైనాకనే మీడియంలో పెట్టి కాల్చుకోవాలి గారెలు అనేది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే బయట మాత్రమే ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి, మనకు కాలినట్టు అనిపిస్తాయి. లోపల మాత్రం పిండి ఉంటుంది అన్నమాట. అందుకోసమే మీడియంలో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. అట్లయితే ఈ గారెలు అనేది మంచిగా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. స్వీట్తోని చేస్తున్నాను అన్నమాట. స్వీట్ గారెలు చక్కెర వేసాను కదా, అదే. బెల్లం ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, కాకపోతే బెల్లం లేదన్నమాట. చిన్న వేస్తున్నాను. ఇప్పుడే పాలైన కూడా వచ్చిండు. పాలు కూడా తీసుకొని పక్కన పెట్టిన. పిల్లలైతే ఆకలి అంటున్నారు. తర్వాత 1 మంత్కి వచ్చిందండి. మా ఊరితో కూడా చెప్పింది కదా. ఇవి స్వీట్ అసలు అయ్యే వరకు ఆగుతలేరు మా పిల్లలు. కావాలంటున్నారు. ఇవైతే వాళ్ళకి వేస్తున్నాను. అక్కడికి రమ్మంటే ఇవి తినండి. ఆగట్లేదు కదా. స్వీట్తో చేయాల్సినవి అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక ఇవి నాకు ఇష్టం ఎక్కువ. ఎందుకంటే
కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది తింటే. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడడానికి ఎంత యమ్మీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మై ఫేవరెట్ కారం గారెలు. మీకు కారం గారెలు అంటే ఇష్టమా, స్వీట్ గారెలు అంటే ఇష్టమా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నాకైతే కారం అంటేనే ఇష్టం అనమాట. సాల్ట్ కాసేది టేస్ట్ కూడా బాగున్నాయి. ఇక్కడ వేస్తున్నానో లేదో అయిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే చేశాను ఫ్రెండ్స్ గారెలు. ఇవైతే కారం గారెలు అన్నమాట. ఇవైతే స్వీట్ గారెలు. అయితే ఇవైతే అయిపోయినాయి అనమాట. నేను చేస్తూనే ఉన్నా, మా వాళ్ళు తినేసింది, మొత్తం ఫినిష్ చేసేసింది. ఇవి కారం గారెలు. అయితే నిన్న చేసిన చికెన్ సూప్ ఉన్నది కొంచెం, ఈ చికెన్ సూప్లో అయితే పెట్టుకొని తింటున్నాము. గారెలు చికెన్ సూప్లో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. చూడండి బాగా మంచిగా ఉడికింది లోపలి, పిండి పిండి ఏం లేకుండా చాలా బాగా ఉడికింది. మీకు కూడా స్వీట్ గారెలు అంటే ఇష్టమా, హాట్ గారెలు అంటే ఇష్టమా? నాకైతే కారం గారెలు అంటేనే ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తాం. చాలా బాగుంది. ఏం చేస్తున్నావు బావా? ఏంటి చికెన్తో తినమంటే తినలేదు, కానీ పచ్చడి కావాలని ఇప్పటికిప్పుడు పచ్చడి చేయించుకున్నాడు. సూపర్ చేసింది ఫ్రెండ్స్ మా బుజ్జి అయితే. నిన్న సండే కాబట్టి చికెన్ తెచ్చాను ఫ్రెండ్స్. అయితే చికెన్ సూప్ ఉన్నది, ఈ గారెలలో పెట్టుకొని తిను, చాలా బాగుందంటే నాకేమొద్దు టమాటా పచ్చడి కావాలి అని అన్నాడు. అయితే ఇక నిన్న చికెన్ సూప్ తోటి మా పిల్లలు నేను తినేసినాము. మళ్ళీ టమాటాలు పల్లీలు పచ్చిమిర్చి వేసి అయితే పచ్చడి చేశాను. నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కాబట్టి, మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను ఈ వీడియో, అందుకని నేను వీడియో తీయలేదు. టమాటా పల్లీల పచ్చడి చేశాను. మా వారైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను అనమాట. తనకి ఇష్టం అనమాట పచ్చడలు, ఏ రకమైన పచ్చడైనా ఇష్టం. పల్లీలు, పుదీనా, మ్యాంగో చట్నీ ఇలాంటివన్నీ. అలా ఇప్పుడైతే చేశాను, ఆయన తింటున్నాను ఫ్రెండ్స్.